Namaste everyone. Welcome to my channel SRK English Academy. Today I would like to explain the topic the organs of speech. This video lesson is helpful for MA English students. What are the organs of speech? So the air that we breathe out comes out of the lungs. సో మనము లంగ్స్ నుండి గాలి బయటికి వదిలినప్పుడు మన బాడీలో ఉన్న వేరియస్ ఆర్గాన్స్ ఆ గాలిని స్పీచ్ సౌండ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్గాన్స్ ఆర్ కాల్డ్ ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్. వాటిని ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో ఆ ఆర్గాన్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకు ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ ని 3 గ్రూప్స్ గా డివైడ్ చేయొచ్చు. 1 ద రెస్పిరేటరీ సిస్టమ్. సో దిస్ ఇస్ రెస్పిరేటరీ సిస్టమ్. దీంట్లో లంగ్స్, వాల్స్ ఆఫ్ లంగ్స్, మజిల్స్, ట్రకియా. సో ట్రకియా ఈస్ విండ్ పైప్. సో ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. నెక్స్ట్ ద ఫండరీ సిస్టమ్. ఫండరీ సిస్టమ్ లో లారింగ్స్, వోకల్ కార్డ్స్ అండ్ గ్లాటిస్ ఇవి ఇన్వాల్వ్ అయి ఉంటే అది ఫండరీ సిస్టమ్ అవుతుంది. థర్డ్ ద ఆర్టిక్యులరీ సిస్టమ్. దీంట్లో నోస్, టంగ్, ఓరల్ క్యావిటీ ఆర్ మౌత్, lips, teeth. So these are involved in articulatory system. So this system comprises a nose, a mouth, tongue, lips and teeth. So the first system, the respiratory system. So ఇప్పుడు ఇలా హ్యూమన్ లంగ్స్ చూద్దాము. సో దీస్ లంగ్స్ ఆర్ స్పాంజీ సాక్స్, స్పాంజీ బాడీస్. సో దీంట్లో ఈ స్పాంజీ బాడీస్ లో స్మాల్ సాక్స్ ఉంటాయి. దీన్ని అల్వియోలస్ అంటారు. సో ఈ అల్వియోలస్ కి ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ బ్రాంకస్ నుండి ఇక్కడికి ఎయిర్ సప్లై చేయబడుతుంది. ఈ బ్రాంక్యూల్స్ ఎయిర్ సప్లై చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ లార్జ్ ట్యూబ్స్ ఉన్నాయి. ఈ లార్జ్ ట్యూబ్స్ ని బ్రాంకై అంటారు. సో ఈ బ్రాంకై ఈ విండ్ పైప్ కి జాయిన్ చేయబడి ఉంటుంది. దీన్ని ట్రకియా లేదా విండ్ పైప్ అంటారు. సో ఈ విధంగా గాలి లోపలికి రావడము, బయటికి పోవడం జరుగుతుంది. సో ఫర్ ద ఆర్టికులేషన్ ఆఫ్ మోస్ట్ స్పీచ్ సౌండ్స్ ఆఫ్ మోస్ట్ లాంగ్వేజెస్, ఎక్కువ భాషలలో ఎక్కువ స్పీచ్ సౌండ్స్ లంగ్ ఎయిర్ ను వల్లనే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. సో ఈ విధంగా దీనిలో 2 ప్రాసెస్ ఇన్వాల్వ్ అయింటాయి. ఇన్స్పిరేషన్ అంటే ద యాక్ట్ ఆఫ్ ద టేకింగ్ అవుటర్ ఎయిర్ ఇంటూ ద లంగ్స్, బయటి గాలి లోపల తీసుకోవడం ఇన్స్పిరేషన్. ఎక్స్పిరేషన్, థ్రోయింగ్ అవుట్ ఎయిర్ ఫ్రమ్ ద లంగ్స్ ఇంటూ ది అవుటర్ అట్మాస్ఫియర్. సో లంగ్స్ నుండి గాలిని బయటికి పంపివేయడాన్ని ఎక్స్పిరేషన్ అంటారు. దీస్ 2 ప్రాసెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సిస్టమ్. సో ఇక్కడ స్పీచ్ సౌండ్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి? ద ఎయిర్ వి బ్రీత్ అవుట్, మనము గాలిని బయటికి వదిలివేసినప్పుడు అవి స్పీచ్ సౌండ్స్ గా కన్వర్ట్ చేయబడుతున్నాయి, మాడిఫై చేయబడుతున్నాయి. సో ఇందులో సిస్టమ్ లో లంగ్స్, మజిల్స్ ఆఫ్ ద చెస్ట్, విండ్ పైప్ ఇన్వాల్వ్ అయినాయి. సో ఇక్కడ ద వాల్స్ ఆఫ్ ద లంగ్స్ యాక్ట్ యాజ్ ఇనిషియేటర్. ఓకే. సో తర్వాత ఈగ్రెసివ్. పల్మనిక్ మీన్స్ లంగ్స్. Egressive means you see the diagram. Okay. So egressive means throwing air out into the outer atmosphere. See, air విధంగా బయటికి రావడం, లంగ్స్ నుంచి బయటికి వెళ్ళిపోవడము, అది ఈగ్రెసివ్. అలా కాకుండా దీనికి ఆపోజిట్ గా ఎయిర్ లోపలికి రావడాన్ని, బయటి అట్మాస్ఫియర్ నుంచి లోపలికి రావడాన్ని మనం ఇంగ్రెసివ్ అంటాం. సో దిస్ ఇస్ ఇంగ్రెసివ్. సి ఎయిర్ ఫ్లో డైరెక్షన్ చూడండి. ఇక్కడ ఎయిర్ ఫ్లో, ఇది అవుట్, లోపల నుండి బయటకు వెళ్తుంది, ఇది బయట నుండి లోపలికి వస్తుంది. సో లోపల నుండి బయటికి వెళ్ళే మెకానిజం ను ఈగ్రెసివ్ ఎయిర్స్ట్రీమ్ మెకానిజం అంటారు. సో ఇది పల్మనిక్ ఈగ్రెసివ్ ఎయిర్స్ట్రీమ్ మెకానిజం వల్ల మనకి ఎయిర్ బ్రీత్ అవుట్ ఫ్రమ్ లంగ్స్ నుంచి గాలి బయటికి పంపడం వల్ల మనకి స్పీచ్ సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ లో లంగ్స్, డయాఫ్రామ్, మజిల్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇవంతా కూడా గాలి విండ్ పైప్ ద్వారా పంపిస్తున్నాం. సో ఈ విధంగా ప్రపంచంలో చాలా భాషలలో చాలా సౌండ్స్, స్పీచ్ సౌండ్స్ పల్మనిక్ ఈగ్రెసివ్ ఎయిర్స్ట్రీమ్ మెకానిజం వల్లనే మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. అంటే లంగ్స్ నుంచి గాలి బయటికి పంపడం వల్ల
మనము స్పీచ్ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. సెకండ్ సిస్టమ్ ద ఫనటరీ సిస్టమ్. సో ఇందులో ఆర్గాన్స్ లారింగ్స్ ని మనం యాడమ్స్ యాపిల్ అని కూడా అంటాము. సో ఇది విన్ పైప్ కి పైన ఉంటుంది. అలాగే లారింగ్స్ లోపల ఇన్సైడ్ లారింగ్స్ ఏముంటాయంటే వోకల్ కార్డ్స్ ఉన్నాయి. ఈ వోకల్ కార్డ్స్ ఎట్లా ఉంటాయి, పెయిర్ ఒక జత ఉంటాయి. సో ఇక్కడ మనకి డయాగ్రామ్ లో మనకి వోకల్ కార్డ్స్ కనిపిస్తాయి చూడండి, దీస్ ఆర్ వోకల్ కార్డ్స్. సో ఇది ఒక పెయిర్ ఆఫ్ వోకల్ కార్డ్స్. ఇవి ఎలా ఉన్నాయి, అలాగే ఇవి లిప్ లైక్ స్ట్రక్చర్స్ ఇవి. సో ఈ లిప్ లైక్ స్ట్రక్చర్స్ ని వోకల్ కార్డ్స్ అంటారు. సో ఇవి అలాగే ఇంకా గ్లాటిస్ ఉంటుంది. గ్లాటిస్ అంటే ఈ వోకల్ కార్డ్స్ మధ్యలో ఉన్న ఏరియాను ఓపెనింగ్ ని మనం గ్లాటిస్ అంటాం. సో దిస్ ఇస్ గ్లాటిస్. సో ఇది వోకల్ కార్డ్స్. ఈ వోకల్ కార్డ్స్ మధ్యలో ఉన్న స్పేస్ బిట్వీన్ వోకల్ కార్డ్స్ ఈస్ కాల్డ్ గ్లాటిస్. సో ఇక్కడ మనకి వోకల్ కార్డ్ వైబ్రేషన్ పైన ఈ గ్లాటిస్ యొక్క స్టేట్ పైన మనకి సౌండ్స్ వాయిస్డా వాయిస్లెస్సా బేస్డ్ దానిపైన ఆధారపడి ఉంటుంది. సో ఈ వైబ్రేషన్ లేకపోవడం వల్ల సౌండ్స్ వైబ్రేషన్ వాయిస్డ్. సో వితౌట్ వోకల్ కార్డ్స్ వైబ్రేషన్ ఇస్ కాల్డ్ వాయిస్లెస్ సౌండ్స్. ఆ విధంగా సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. లంగ్స్ నుండి ఎయిర్ బయటికి రావడానికి అది విండ్ పైప్ నుండి లారింగ్స్ నుంచి గాలి బయటికి రావాలి. సో అలా వచ్చినప్పుడు ఇక్కడ లారింగ్స్ లో ఉన్న లిప్ లైక్ స్ట్రక్చర్స్ ని మనం వోకల్ కార్డ్స్ అంటాం. సో ఆ వోకల్ కార్డ్స్ వైబ్రేషన్ బట్టి, వైబ్రేషన్ లేదన్నప్పుడు ఎటువంటి సౌండ్స్ వస్తాయో చూద్దాం. సో లెట్స్ సీ వాయిస్లెస్ సౌండ్స్. సో వోకల్ కార్డ్స్ దూరంగా ఉన్నప్పుడు ఇందులో ఉన్న స్పేస్ ని మనం గ్లాటిస్ అంటున్నాము. ఈ విధంగా ఉంటుంది ఇది, ఈ పేర్ ఆఫ్ వోకల్ కార్డ్స్. సో ఇప్పుడు ఎయిర్ పాసెస్ త్రూ ది గ్లాటిస్. ఇటు నుండి ఎయిర్ పాస్ అయినప్పుడు ఇక్కడ ఎటువంటి వైబ్రేషన్ ఉండదు. సో వితౌట్ ఎయిర్ పాసెస్, వితౌట్ వోకల్ కార్డ్ వైబ్రేషన్. వోకల్ కార్డ్స్ ఎటువంటి ఏ రకంగానూ వైబ్రేట్ కావు. అప్పుడు వచ్చే సౌండ్స్ ని వాయిస్లెస్ సౌండ్స్ అంటారు. అలాగే ఈ సౌండ్స్ కి ఎగ్జాంపుల్ చూడండి, ప, ట, క, చ, ఫ, స్, ష, హ. సో పీల్, టెన్, keen, chin, fine, seen, shine, hat. So these are voiceless sounds. అలాగే నెక్స్ట్ వాయిస్డ్ సౌండ్స్. సో ఇక్కడ చూడండి, ఈ పేర్ ఆఫ్ వోకల్ కార్డ్స్ ఏమైనా దే హెల్డ్ క్లోజ్లీ టుగెదర్, లూజ్లీ టుగెదర్. ఇవి కొద్దిగా దగ్గరికి వచ్చాయి. సో దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఎయిర్ ప్రెషర్ ఏదైతే ఉందో ఇక్కడ గ్లాటిస్ మూసుకుపోతుంది, గ్లాటిస్ గ్యాప్ అనేది మూసుకుపోతుంది. సో ఇక్కడ ఎయిర్ ప్రెషర్ అనేది ఏం చేస్తుంది, లంగ్స్ నుంచి వచ్చిన గాలి వీటిని ఓపెన్ చేయడము క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆ గాలి వల్ల, ఆ ప్రెషర్ వల్ల ఇవి ఓపెన్ అవుతున్నాయి, క్లోజ్ అవుతాయి. సో ఇవి ఎట్లా జరుగుతుంది, ర్యాపిడ్ గా జరుగుతుంది. సో ఈ విధంగా దే క్లోజ్ అండ్ ఓపెన్ ర్యాపిడ్లీ. సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ వైబ్రేషన్ అవుతుంది. సో వోకల్ కార్డ్స్ వైబ్రేట్. సో ద సౌండ్స్ produced when the vocal cords vibrate are called voiced sounds. ఎప్పుడైతే vocal cords వైబ్రేట్ కావడం వల్ల వచ్చే సౌండ్స్ ఉంటాయో వాటిని మనం వాయిస్డ్ సౌండ్స్ అంటాం. ఓకే, చూడండి వైబ్రేషన్, వోకల్ కార్డ్ వైబ్రేషన్ ఎట్లా ర్యాపిడ్. సో సౌండ్ చూడండి, ఎగ్జాంపుల్ సౌండ్స్ బ, డ, గ, జ, వ, జ, జ, మ్, l, ra, wa, ya. So bead, deed, girl, judge, wine, then, zoo, measure, red, yard. So these are examples. So మనకు ఎట్లా డిసైడ్ కావచ్చు సౌండ్ అనేది, వెదర్ ద సౌండ్ ఈజ్ వాయిస్లెస్ ఆర్ వాయిస్డ్. ఆ సౌండ్ అనేది వాయిస్డా వాయిస్లెస్ అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అనేది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం కూడా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సా సౌండ్ ని తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఈ సా సౌండ్ ఒకసారి ప్రొలాంగ్ గా మనం అన్న ట్రై చేద్దాం. ఈ విధంగా అంటే ఆ సౌండ్ అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆడమ్స్ యాపిల్ ఆ లారింగ్స్ పైన, ఆ వోకల్ కార్డ్స్ పైన ఫింగర్స్ ని మనము పెట్టి టచ్ చేస్తే
అక్కడ మనకు ఎటువంటి ఫీల్ కలగదు. సో we do not feel any vibration while producing the sound. ఈ సౌండ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అని ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి మన ఫింగర్స్ ని ఇక్కడ వోకల్ కార్డ్స్ పెట్టినప్పుడు ఎటువంటి వైబ్రేషన్ మనకు ఫీల్ కాం మనం. కాబట్టి ఇది వాయిస్లెస్ అని తెలుస్తుంది. అలాగే ఈ సౌండ్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, బజింగ్ సౌండ్. సో ప్రొలాంగ్డ్ బజింగ్ సౌండ్ చూడండి ఇక్కడ ఇది. సో అంటే ఆడమ్స్ యాపిల్ పైన మనం చేయి పెట్టినప్పుడు వోకల్ కార్డ్స్ అనేవి వైబ్రేట్ అవుతూనే ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఫీల్ అవుతున్నాం. ఓకే, సో అవర్ ఫింగర్స్ ఫీల్ ద వైబ్రేషన్ ఆఫ్ ద వోకల్ కార్డ్స్. సో మన ఫింగర్స్ వైబ్రేషన్ ఫీల్ అవుతున్నాయి. సో దాన్ని బట్టి ఇట్ ఈస్ వాయిస్డ్ సౌండ్ అని మనం డిసైడ్ చేయవచ్చు. సో ఈ విధంగా యూ కెన్ డిసైడ్ వాయిస్లెస్ అండ్ వాయిస్డ్ సౌండ్స్. యా, థర్డ్ సిస్టమ్ ద ఆర్టికులేటరీ సిస్టమ్. సో ఫస్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ లో లంగ్స్ ప్రైమరీ సోర్స్ మనకి. అలాగే తర్వాత ఫౌండరీ సిస్టమ్ లో గ్లాటిస్, వోకల్ కార్డ్స్, అలాగే లారింగ్స్ లోని పార్ట్ ఉన్నాయి గ్లాటిస్, వోకల్ కార్డ్స్, అవి వెరీ ఇంపార్టెంట్. సో ఆర్టికులరీ సిస్టమ్ లో మనకి టీత్ రిడ్జ్ ఇస్ ఆల్సో కాల్డ్ alveolar ridge, nasal cavity, tongue, teeth, lips, hard palate, soft palate. సో ఇక్కడ మనకి ఇది ఈ పిక్చర్ చూడండి, ఇందులో మనకి నేజల్ క్యావిటీ కనిపిస్తుంది. దిస్ ఇస్ నేజల్ క్యావిటీ, అంటే ముక్కుకు సంబంధించిన క్యావిటీ. ఇందు నుంచి నాస్ట్రిల్స్, ఇవి ముక్కు రంధ్రాలు, ఇవి నాస్ట్రిల్స్. ముక్కు రంధ్రాల నుంచి నేజల్ క్యావిటీలోకి నుంచి ఇట్లా గాలి వెళ్ళడం. సో ఇది నేజల్ క్యావిటీ. అలాగే ఇవి లిప్స్ ఇక్కడ నోటిలో ఉన్న దాన్ని ఓరల్ క్యావిటీ అంటారు, ఇది ఓరల్ క్యావిటీ. అలాగే ఇక్కడ టంగ్, ఇది ముందు టీత్. ఓకే, ఇక్కడ టంగ్ లో టిప్, ఫ్రంట్, బ్యాక్, ఈ విధంగా మనకి పార్ట్స్ ఉన్నాయి, టంగ్ యొక్క పార్ట్స్ ఇవి, ఈ మూడు. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్ లో. తర్వాత ఇక్కడ మనకి వీలం అనేది ఇక్కడ సాఫ్ట్ ప్యాలెట్, ఇది హార్డ్ ప్యాలెట్. ఓకే, సో ఇది రూఫ్ ఆఫ్ ద మౌత్ అన్నమాట. సో రూఫ్ ఆఫ్ ద మౌత్ ఇక్కడ హార్డ్ బోనిగా ఉంటుంది ఇది. సో అందుకే దీన్ని హార్డ్ ప్యాలెట్ అంటాము. సో ఇది టీత్ రిడ్జ్ కంటే ముందు ఉంటుంది, ఇమీడియట్ టీత్ రిడ్జ్ తర్వాత హార్డ్ ప్యాలెట్ ఉంటుంది. సో టీత్ రిడ్జ్ అనేవి ఏంటి అంటే, సో ఇవి ఈ అప్పర్ ఫ్రంట్ టీత్ కి వెనుక ఉండేటివి టీత్ రిడ్జ్. సో దాని వెనుక ఉండేది హార్డ్ ప్యాలెట్, ఇది హార్డ్ గా బోనీ స్ట్రక్చర్ ఉంటుంది, ఇది కాన్కేవ్ షేప్ లో ఉంటుంది. ఓకే, సో ఇది రూఫ్ ఆఫ్ ద మౌత్ లో. ఓకే, ఇది రూఫ్ ఆఫ్ ద మౌత్. తర్వాత దీంట్లో మనకి ఇక్కడ సాఫ్ట్ ప్యాలెట్, ఇది సాఫ్ట్ ప్యాలెట్ వీలం కనిపిస్తుంది. ఇది సాఫ్ట్ అండ్ ఫ్రెష్ ఉంటుంది, అందుకే దీన్ని సాఫ్ట్ ప్యాలెట్ అంటారు. తర్వాత మనకి యూవ్లా ఉంది, దిస్ ఇస్ యూవ్లా, మనం కొండనాలకు అంటాం, దిస్ ఇస్ యూవ్లా. సో అలాగే ఈ యూవ్లా అనేది ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ ద రూఫ్ ఆఫ్ ద మౌత్. ఈ రూఫ్ ఆఫ్ ద మౌత్ లో ఎక్స్ట్రీమ్ ఎండ్, చివరిది ఇది. ఓకే, దీన్ని యూవ్లా అంటాం. సో ఇది మనకు ఈ ఆర్టికులేటరీ సిస్టమ్ లో ఈ ఆర్గాన్స్ మనకి సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. ఇక్కడ మనం అల్వియోలార్ రిడ్జ్ చూసాం చూడండి. సో ఇది అల్వియోలార్ రిడ్జ్ ఇస్ నథింగ్ బట్ టీత్ రిడ్జ్. ఓకే, సో ఇది పార్ట్స్. తర్వాత నేజల్ క్యావిటీ, దిస్ ఇస్ నేజల్ క్యావిటీ, ఇది నేజల్ సౌండ్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉండేది. తర్వాత సాఫ్ట్ ప్యాలెట్, తర్వాత ఇక్కడ రేజ్డ్ సాఫ్ట్ ప్యాలెట్. ఈ రేజ్డ్ సాఫ్ట్ ప్యాలెట్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో అప్పుడు విలి క్లోజర్ అవుతుంది, ఈ విలం అనేది క్లోజ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఇట్ బ్లాక్స్ నాజల్ ప్యాసేజ్, నేజల్ ప్యాసేజ్. సో ఇక్కడ చూడండి నేజల్ ప్యాసేజ్ ఎట్లా బ్లాక్ అయింది చూడండి ఈ పిక్చర్ లో. సో ఇది రేజ్ కావడం వల్ల ఈ ఇది నేజల్ ప్యాసేజ్, ఈ నేజల్ ప్యాసేజ్ బ్లాక్ అయింది, గాలి ఇట్లా వెళ్లాల్సి ఉండే కానీ ఇది బ్లాక్ చేసింది సాఫ్ట్ ప్యాలెట్ రేజ్ కావడం వల్ల, నేజల్ ప్యాసేజ్ బ్లాక్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఈ లంగ్స్ నుంచి వచ్చే ఎయిర్ ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఇలా కాకుండా అది ఇలా మౌత్ నుండి, ఓరల్ క్యావిటీ నుండి ఎస్కేప్ అవుతుంది. సో ఇది ఓరల్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్. సో ఇది ఓరల్ క్యావిటీ. సో ఇది క్లోజ్ అయింది కాబట్టి ఇలా వెళ్తుంది గాలి. అప్పుడు ఏం సౌండ్స్ వస్తాయి, ఓరల్ సౌండ్స్ వస్తాయి. అప్పుడు వచ్చే సౌండ్స్ ని నాజల్ క్యావిటీ మూసుకోవడం వల్ల, ఎయిర్ ఓరల్ క్యావిటీ నుంచి వెళ్ళడం వల్ల వచ్చే సౌండ్స్
ఓరల్ సౌండ్స్. నాజల్ క్యావిటీ ఎలా మూసుకుంటుంది అంటే ఇక్కడ మనకి వేలిక అనేది క్లోజర్ అవుతుంది, ఇది క్లోజ్ చేస్తుంది, అందువల్ల గాలి ఇలా వెళ్తుంది. సో ఓరల్ సౌండ్స్, ఆ ఓరల్ సౌండ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఇక్కడ పీల్, బ్యాగ్, డేట్, బుష్, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓరల్ సౌండ్స్. ఇప్పుడు సాఫ్ట్ ప్యాలెట్ లోయర్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ సాఫ్ట్ ప్యాలెట్ లోయర్ అయినప్పుడు ఈ పిక్చర్ డయాగ్రామ్ లో మీకు కనిపిస్తుంది చూడండి, ఇది ఓపెన్ అయింది. సాఫ్ట్ ప్యాలెట్ లోయర్ కావడం వల్ల ఈ ఏరియా ఓపెన్ అయింది. సో ఎయిర్ లంగ్స్ నుంచి ఇట్లా లారింగ్స్ నుంచి ఇలా వచ్చేసి చక్కగా నేజల్ క్యావిటీ నుండి వెళ్ళి నాస్ట్రిల్స్ నుంచి ముక్కు నుండి బయటకు వస్తుంది. సో ఎందుకు అంటే ఇది ఇక్కడ ఓపెన్ అయింది, నేజల్ ప్యాసేజ్ ఓపెన్ అయింది, ఎందుకంటే ఇక్కడ సాఫ్ట్ ప్యాలెట్ లోయర్ అయింది. ఓకే, సో దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లిప్స్ క్లోజ్ అవుతాయి, లిప్స్ ఆర్ క్లోజ్డ్. సో అప్పుడు ఓరల్ ప్యాసేజ్ అనేది మనకి క్లోజ్ అవుతుంది. దానివల్ల గాలి ఈ విధంగా నేజల్ ప్యాసేజ్ నుండి నోస్ట్రిల్స్ నుంచి ముక్కు నుండి బయటకు వస్తున్నాయి. సో అప్పుడు వచ్చిన సౌండ్స్ ని నేజల్ సౌండ్స్ అంటారు, వాటిని నేజల్ సౌండ్స్ అంటారు. ఎందుకు నేజల్ సౌండ్స్ అంటారు అంటే ఇవి ముక్కు నుండి వచ్చే సౌండ్స్ కాబట్టి. సో ఇక్కడ 3 సౌండ్స్ ఉన్నాయి, ఈ 3 సౌండ్స్ నేజల్ సౌండ్స్. ఇందులో లాస్ట్ సౌండ్ నేజల్ సౌండ్, సమ్, సన్, సన్. సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ నేజల్ సౌండ్స్, ఎందుకంటే ఇవి ముక్కు నుండి వచ్చే శబ్దాలు. సో ఇక్కడ సాఫ్ట్ ప్యాలెట్ లోయర్ కావడం వల్ల, ఇక్కడ ఓరల్ ప్యాసేజ్ బ్లాక్ కావడం వల్ల, ఇక్కడ ఓరల్ ప్యాసేజ్ బ్లాక్ అయింది చూడండి, లిప్స్ క్లోజ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఓరల్ ప్యాసేజ్ బ్లాక్ అయిపోయింది. బ్లాక్ కావడం వల్ల నేజల్ ప్యాసేజ్ నాస్ట్రిల్స్ నుంచి బయటకు వచ్చినాయి అనమాట. సో ఇది నేజల్ సౌండ్స్, 3 సౌండ్స్. దీస్ ఆర్ నేజల్ సౌండ్స్. సో ఇక్కడ మనకి నేజల్ సౌండా ఓరల్ సౌండా మనము ఐడెంటిఫై చేయాలంటే మనము చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు. మనము నాస్ట్రిల్స్ ని బ్లాక్ చేసి ఆ సౌండ్ ను పలికితే అప్పుడు అది సౌండ్ ఆగిపోయింది అనుకోండి, అది నేజల్ సౌండ్. ఇఫ్ ద సౌండ్ స్టాప్స్ ద సౌండ్ ఇస్ నేజల్. ఒకవేళ అలా కాకుండా సౌండ్ కంటిన్యూగా ప్రొడ్యూస్ అయింది అనుకోండి, అప్పుడు మనం ముక్కుని క్లోజ్ చేసి సౌండ్ అన్నప్పుడు అది సౌండ్ అట్నే కంటిన్యూ అయితే అది ఓరల్ సౌండ్. ఓకే, ఈవెన్ ఆఫ్టర్ బ్లాకింగ్ ద నాస్ట్రిల్స్ దెన్ ద సౌండ్ ఇస్ ఓరల్. సో మనము నాస్ట్రిల్స్ ని బ్లాక్ చేసినప్పుడు సౌండ్ ఆగిపోతే దట్ ఈస్ నేజల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముక్కును క్లోజ్ చేసి ఈ సౌండ్ అందాం, ఓకే, రావట్లేదు. అలా కాకుండా వేరే సౌండ్, ఓరల్ సౌండ్ ఏదైనా అని చూద్దాం చూడండి. అన్నప్పుడు మనం ముక్కు మూసినా అనే సౌండ్ వస్తుంది, కాబట్టి ఇది ఓరల్ సౌండ్. అలా కాకుండా అని అందాం, ముక్కు మూసి అందాం. ఇప్పుడు అనేది నేజల్ సౌండ్. ఈ ముక్కు మూసి అంటే వస్తుంది, ఆ సౌండ్ రాదు, కాబట్టి ఇది నేజల్ సౌండ్. సో టంగ్ మంచి ఫ్లెక్సిబుల్ గా మొబైల్ గా ఉంటుంది. సో ఇది మనకి ఏ విధంగా డివిజన్ చేస్తారో టంగ్ చూద్దాము. సో ఇవి లిప్స్, దీస్ ఆర్ లిప్స్. ఓకే, సో ఇది టంగ్ లో పార్ట్ చూడండి, ఇది టిప్, ఇది టీత్ రిడ్జ్ కి ఆపోజిట్ ఉంటుంది, ఇది టిప్, టంగ్ యొక్క టిప్ ఇది. అలాగే ఇది ఫ్రంట్, అంటే ఫ్రంట్ ఎక్కడ ఉంటుంది, హార్డ్ ప్యాలెట్, ఇది హార్డ్ ప్యాలెట్, ఈ హార్డ్ ప్యాలెట్ కు ఆపోజిట్ లో ఫ్రంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్యాక్, ఇది సాఫ్ట్ ప్యాలెట్, ఇక్కడ ఇది సాఫ్ట్ ప్యాలెట్, ఈ సాఫ్ట్ ప్యాలెట్ కి ఆపోజిట్ లో ఉండేది బ్యాక్ టంగ్. ఈ టంగ్ యొక్క పార్ట్స్ చెప్తున్నాను, టిప్, ఫ్రంట్, బ్యాక్, రూట్, ఇవి టంగ్ యొక్క డివిజన్ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ రూట్, ఇది ఫారింగ్స్ కి ఫ్రంట్ వాల్ గా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ డివిజన్ ఆఫ్ ద టంగ్. సో ఆర్టికులర్ సిస్టమ్ లో ఇంకా టీత్, హార్డ్ ప్యాలెట్, లిప్స్ ఉన్నాయి. సో టీత్ మనకి కాన్సోనెంట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి వచ్చినప్పుడు అప్పర్ ఫ్రంట్ టీత్, ఇది హార్డ్ ప్యాలెట్, ఇది బోనీ ఫిక్స్డ్ కాన్వెక్స్ ఆఫ్ రూఫ్ ఆఫ్ ద మౌత్. సో ఇది ఒక కాన్వెక్స్ షేప్ లో ఉంటది.
ఇది బోని, దిస్ ఇస్ హార్డ్ ప్యాలెట్. ఓకే, సో టీత్ రిచ్ వెనకాల ఉంటుంది ఇది. అలాగే టంగ్ కూడా మనకి ఇక్కడ కాంటాక్ట్ అవుతుంది, హార్డ్ ప్యాలెట్ తగులుతుంది. అలాగే లిప్స్ చూడండి, ఇది ఎప్పుడు కదులుతుంటాయి. కాన్సనెంట్ వావెల్స్ ప్రొడ్యూస్ చేయడంలో లిప్స్ చాలా క్రూషియల్. ఇవి వెన్ దే బ్రాట్ టుగెదర్, లిప్స్ ఎప్పుడు ఒకే దగ్గరకు వచ్చినప్పుడు, ఈ విధంగా లిప్స్ ఒకే దగ్గరకు వచ్చినప్పుడు మనకి బైలేబియల్ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప, బ. చూడండి, ఈ రెండు లిప్స్ ఒకే దగ్గరికి వస్తున్నాయి. ప, బ దగ్గరకు వచ్చేసి విడిపోతున్నాయి విధంగా. పిల్, బిల్ దాంట్లో. అలాగే టీత్ తో కాంటాక్ట్ అయినప్పుడు దాన్ని లేబియో డెంటల్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వ. సో ఇది లేబియో డెంటల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ visit my blog for MA English notes and TS set MCU questions, English language iPhonelit.blogspot.com, and subscribe my channel for more videos. Thank you very much.